ముంగలదొరువు గ్రామ సర్పంచ్ చిట్టేటి కవితను భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకత్వానికి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి మరియు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ గా గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొంటూ భవిష్యత్తులో కూడా పార్టీ ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. నాకు ఒక ప్రత్యేకమైన పదవిని పార్టీ నాయకులు ఈరోజు నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు పదవిని ఇచ్చినారు. దానికి మా పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలపడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేశాను. ఈరోజు నెల్లూరు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎంపిక చేసిన మా మహిళా మోర్చా నెల్లూరు జిల్లా ప్రవీణారెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలైనటువంటి కర్ణం సుభాషిణి మేడం గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఈ పదవి రావడానికి కారణమైన టిపి గూడూరు మండల బీజేపీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామ ప్రజలైనటువంటి ముంగలదొరువు గ్రామ ప్రజలైనటువంటి మా ప్రజలందరికీ నన్ను ఈ స్థాయికి పోవడానికి కారణమైన మా గ్రామస్తులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సర్పంచ్గా మా గ్రామానికి మంచి పనులు చేశాను ఇప్పుడు దాకా. ఇక మీదట కూడా చేయాలి అనుకుంటున్నాను. సర్పంచ్గా నేను ఏ విధంగా అయితే మా గ్రామానికి పనులు చేశానో, ఏ విధంగా అయితే నేను మంచి అనిపించుకున్నానో, అదే విధంగా పార్టీలో కూడా నాకు ఇచ్చిన పదవికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మా పార్టీ నాయకులు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మా గ్రామస్తులకి ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను సర్పంచ్గా ఎన్నుకున్న దానికి నా గ్రామస్తులకు కానీ గ్రామంలో కానీ మంచి పనులు చేశాను అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా నేను మంచి పనులు చేశానని అనుకుంటే, మళ్ళీ నేను కావాలనుకుంటే మళ్ళీ ఈసారి కూడా నాకు అవకాశం ఇస్తే, నాకు ఇప్పుడు పార్టీ నుంచి ఒక మంచి పొజిషన్ కూడా ఉన్నది కాబట్టి నేను ఇంకా గ్రామానికి అవసరమైనవన్నీ చేయగలుగుతానని. మా ఇంటి దైవం మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.